మా టీఎల్ కి ఇంత పరిస్థితి వస్తుందని చెప్పి అనుకోలేదు భయ్య. హెల్లో చిచ్చాస్, నమస్తే. పొద్దున్నే లేచి ఒక డబుల్ ఎగ్ దోశ తినేసి గట్ల ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోయినా కాక. ఈ ఎండాకాలంలో వర్షం పడితే అసలు ఈ మన్ను ఉంటది ఆ క్లైమేట్. అట్లా ఆఫీస్ కి పోయినా లేదో కదా మా టీఎల్ సాబ్ ఫోన్ చేసి బండి అయిపోయింది రారా అంటే వెళ్ళిపోయినా కాక. కానీ మా ఓన్కి వచ్చిన కష్టం మాత్రం ఇవ్వనికి రావద్దు భయ్య. చూడరు పాపం చెమటలతో తడిసిపోయింది బిడ్డ. నన్ను మాత్రం ఎట్లా వాడుతురో చూడరు భయ్య. పూరోకంది పేరోకంది అన్నట్టు ఖరాబ్ అయిన బండి నాకు ఇచ్చి మంచిగా బండి ఆయన తీసుకొని ఇగో గిట్లా కాలు పెట్టి దోసుకుంటూ వస్తుర్రు. నీ దరిద్రం అది. ఈ బండి మెకానిక్ షెడ్ కాదు ఇక బఠానీల షాప్ కి అని చెప్పి అట్లా గుడికాడ పెట్టేసి ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం కాక ముగ్గురం ఒక బండి మీద. మధ్యలో మావానికి మళ్ళీ ఏమనిపించిందేమో మాకు మళ్ళీ చెరుకు రసం తాపినమా. ఇక అట్లా చెరుకు రసం తాగేసి ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక అట్లా ఆఫీస్ కి వెళ్ళిపోయి షూట్ కంప్లీట్ చేసేసుకొని మధ్యాహ్నం ఫుడ్ తెచ్చుకుందాం అనే లోపే కథం చూడరు మా క్లైమేట్ ఎట్లా అయిపోయిందో. బా ఏమన్నా ఫీల్ ఉందామా. ఇవాళ ఒక ముచ్చట చెప్తున్నా ఇనుర్రి. ఇవాళ ఫుడ్ స్పాన్సర్ మా టీఎల్ సాబే. ఆయనతో బండి ఖరాబ్ అయిన దానికి అనుకునేరు కాదు కాక ఏదో తినిపించాలనిపించి తినిపిస్తున్నట మాకు. ఇక అట్లా మంచిగా బిర్యానీ తలిగించి ఇట్లా క్లైమేట్ న్యూస్ అని ఆఫీస్ నుంచి కిందకైతే వచ్చేసిన కాక. ఇక అట్లా సాయంత్రం షూట్ కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్ నుంచి లాగౌట్ అయిపోయి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా కాక. వర్షంలో తడుచుకుంటూనే వెళ్ళిపోయినా కాక. ఇంటికి పోయినో లేదో మా అన్న ఫోన్ చేసి మన తిందాం దారా అంటే మళ్ళీ అట్లా పోయి మా అన్నతో మంచూరియా తినేసి అలాంటికైతే కథం పట్టించేసిన. చలో మళ్ళీ మిలింగే. ఓకే బాయ్.